నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా ఒక మంచి స్టోరీ చెప్పండండి. పాడుబుద్ధులు ఒక్కొక్కళ్ళకి. ఏంటి రమ్మగారు, నేను మంచి స్టోరీ చెప్పండి అంటే మీరు అదేమిటి? పాడు బుద్ధులు చెప్తున్నారు. ఒక్కొక్కళ్ళకి ఎలాంటివి ఉంటాయో చెప్తున్నాను. అంతేనా? మ్మ్. అయితే ఓకే. ఇదేంటంటే ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. మామూలుగా ఉన్నప్పుడు అంత మంచి వాళ్ళుగానే ఉంటారు. అవకాశం రాగానే వాళ్ళలోంచి చెడు బయటపడుతుంది జయ. అవును. కదా. అవును. అదే దాని ఏదో సినిమాలో ఉంటుంది, ఈ డైలాగ్ చాలా ఇష్టం నాకు. మంచి చెడు రాసులు పోసి ఉండవు, అవసరాన్ని బట్టి మంచిగా బయటకు ఉంటాం. వస్తూ ఉంటాయి. అవసరాన్ని బట్టి మంచిగా ఉంటాం. మనకు అవకాశం వస్తే వెంటనే మనలోని చెడుని బయటకు చూపించేస్తాం. అవును. ఇప్పుడు అవకాశం వచ్చినా చెడు చూపించకుండా ఉన్నవాడు మంచివాడు. రోజు మంచిగా కనపడేవాడు మంచి కాదు. ఛాన్స్ రాగానే వాళ్ళ బ్యాడ్ క్వాలిటీస్ బయటపడుతున్నాయి అనుకో, బయటపడిపోతే వెనకాల మాట్లాడేస్తూ ఉంటారు. ఈ అదే. మనిషి లేరు అనగానే వీళ్ళ మీద వచ్చేస్తుంది. వీళ్ళతోనే అవసరం ఉంటుంది, వీళ్ళతోనే పని ఉంటుంది నిరంతరం. ఆ మనిషి అలా వెళ్ళగానే వాళ్ళ గురించి చెప్పేస్తూనే ఉంటారు. వచ్చేస్తాయి. అదే కాకుండా సందర్భాలు కూడా, ఆ. విషయాలను కూడా అలా వాడేసుకుంటారు. అవునవును. దీని మీద ఒక కథ చెప్తాను, చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ గా. తప్పకుండా. పూర్వం పల్లెటూళ్ళల్లో ఈ గొడ్లు కాసేవాళ్ళు, గొర్రెలు కాసేవాళ్ళు, అలా పిల్లల్ని పెట్టుకునేవాళ్ళు. కొంచెం మంది పిల్లలు ఇంకా ఏమి ఆసరా లేక గొడ్లు కాయటమే ఇదిగా, ఓ 10-12 వయసు అప్పుడు మొదలైతే 25 వచ్చినా వాడికి మొదట్లో చిన్న మంద, పెద్ద అయ్యాక పెద్ద మంద. పోలయ్య అని ఒకడు ఉండేవాడు. ఈ పోలయ్య ఏంటంటే గొడ్లు కాసుకునేవాడు. ఊళ్ళో కామందుల గొడ్లన్నింటినీ మలుపుకుని తీసుకుపోయేవాడు, తిరిగి వచ్చేవాడు. అయితే ఏమైందట, ఒకసారి చాలా పెద్ద మైదానం ఉంది వీళ్ళ ఊరికి దగ్గరలో, అక్కడికి తీసుకొచ్చేవాడు. పెద్ద వర్షం వచ్చిందట. అయితే కొంచెం చిన్న గుహ లాంటిది ఉంటే దాని వైపుకి గొడ్లన్నింటినీ తోలేసి వానలో అవును. ఉరుములు పిడుగులు పడుతున్నాయని వీడేం చేశాడు, ఆ గుహ చివరి భాగంలో నిలబడి చూస్తున్నాడు. వాన ఎప్పుడు, ఆ పిడుగులు ఉరుములు ఎప్పుడు తగ్గుతాయో అప్పుడు ఊళ్ళోకి పోదాము అని. పెద్దగా ఎవ్వరూ లేరు. అయితే ఏమైందట, పెద్ద పిడుగు పడింది, సమీపంలో ఉన్న ఒక చెట్టు కాలిపోయింది. సరే అంటుకుంది, మెల్లిగా వాన పడుతుండేసరికి ఆరిపోతాయి చెట్లు, అంటుకుంటాయి భగ్గుమని. అలా మండి ఇదైపోవు, ఏదో కొంత కాలుతుంది, మళ్ళీ వాన పడ్డం మొదలవగానే ఆరిపోతుంది. ఆరిపోయింది. సరే అయ్యో చెట్టు బ్రహ్మాండమైన చెట్టు ఇటు అయిపోయింది అని గొడ్లను మళ్ళేసుకుంటూ బయటికి తీసుకొచ్చాడు వాన ఆగేసరికి. ఏ చెట్టుకి మీదైతే ఆ పిడుగు ఉరుము పడ్డాయో, మెరుపు పడ్డాయో, ఆ చెట్టు కింద ఏదో మెరుస్తూ కనపడింది. అది ఒక నీలం రాయి ఉన్న ఉంగరం. ఎక్కడి నుంచి వచ్చి పడిందో తెలియలే. ఈ వానకే వచ్చి పడి ఉంటుంది అనుకున్నాడు. ఎందుకంటే అంతకుముందు చాలాసార్లు ఆ చెట్టు కింద నుంచున్నాడు వాడు. ఓకే. ఎప్పుడూ కనిపించలే. ఆ పిడుగు పడే చోట ఒక గుంటల్లో పడి ఆ గుంటలో కనపడింది. మరి ఏనాడైనా పాతి పెట్టింది, గుంట పడేసరికి పైకి వచ్చేసిందో ఏమోను. సరే దాన్ని అటు చూసి ఇటు చూసి చూశాడు, చక్కగా బాగుంది, వేలికి సరిపోయింది. ఉంగరం పెట్టుకున్నాడు. పెట్టుకుని దాన్ని ఇట్లా అంటున్నాడు. ఊరికే ఒక సరదా వస్తుంది కదా, ఉంగరాలు కదుపుతూ ఉంటారు. తిప్పుతుంటే ఏమైంది, సరే బయలుదేరాడు. గొడ్లన్నీ తోలుతున్నాడు, గొడ్ల పక్కనే వీడు కూడా ఉన్నాడు. ఇది కనపడేసరికల్లా, ఒరే పోలయ్య ఇప్పటిదాకా లేవు, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చావురా అని అడుగుతున్నాడు ఎదురుగుండా ఎవడో మనిషి వస్తూ. గొడ్లు వెళ్తేనే ఇతను నడుస్తున్నాడు, ఎదురుగుండా వస్తున్న వాళ్ళకి ఇతను కనపడలా. ఇక్కడేమున్నాను, అప్పటి నుంచి గొడ్డను తోలుకొస్తున్నా కదా, ఇదిగో కర్ణం గారు గేదె అన్నాడు. కనపడలేదురా నువ్వు, ఇప్పుడే కనపడుతున్నావు, ఇందాక నుంచి చూడలేదు అన్నారు. అయితే ఇతను ఈ ఉంగరం తిప్పుతున్నాడు కదా, లోపలికి మళ్ళీ తిప్పేసరికల్లా, పోలిగాడు ఇక్కడే ఉండాలి, మాయమైపోయాడేంట్రా, ఎక్కడా కనపడ్డు, ఏ గొడ్డు కింద దూరాడు అని ఎదురుగుండా ఉన్న వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. తన దేని కింద దూరలా. ఇందాక ఏ కర్ణం గారి గేదె పక్కన నిలబడి ఉన్నాడో ఇప్పటికీ వాడు అక్కడే ఉన్నాడు, అక్కడే నడుస్తున్నాడు. వాళ్ళు తనకు కనపడుతున్నారు, వాళ్ళిద్దరు మనుషులు. ఒకడు ఒక మోతుబరి గారి దగ్గర ఉన్న పాలేరు, ఒకడేమో వాళ్ళ బావమరిది. వీళ్ళకి నేను ఎదురుగుండా ఉన్నా, నేను మాయమైపోయాను అనుకుంటున్నారు ఏమిటి అనేది అర్థం కాల. ఏం చేశాడు, అట్నుంచి ఇటు తిరిగొచ్చి గొడ్ల మధ్య నిలబడి ఉంగరాన్ని వెనక్కి తిప్పంగానే వాడు, ఒరే మన గేదెల మధ్య దూరిపోతున్నాడు రా వీడు అని పక్కపక్క నవ్వారు. భలే దూరేవరా అని. వాడు దూరలా, వాడు నడిచి వచ్చాడు, వీళ్ళకి కనపడలా. వాడికి అప్పుడు ఏమర్థమైంది, ఇప్పుడు కొత్తగా వచ్చిన మార్పేంటి, ఉంగరంలో ఉంది. అదే ఆ రాయి లోపలికున్నప్పుడు నేను వీళ్ళకి కనపట్టాల, బయటకున్నప్పుడు కనిపిస్తుంది. గొప్ప సరదా వచ్చేసింది. ఓకే. ఆడుకుంటూ ఇంటికి వెళ్ళాడు. ఒక 23-24 ఏళ్ళు ఉంటాయి. చక్కగా ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మ ఏదో అన్నం వండి పెట్టింది. అమ్మ కూడా లేదు, వీడికి ఏదో మేనత్త, పూర్వపు దూరపు చుట్టరిక వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాడు, ఆవిడ అన్నం పెట్టింది. అన్నం తిన్నాడు. తిన్నాక వాడికి ఏమనిపించింది అంటే ఈ ఉంగరం వెనక్కి పెట్టుకుంటే కనపడతామా లేదా చెక్ చేశాడు.
ఆ మేనత్త కంచం పెట్టాక ఉంగరం వెనక్కి తిప్పి పెట్టుకున్నాడు. మేనత్త ఊరు పోలుగా అన్నం చల్లారిపోతుందిరా, ఒక్క పూటైనా వేడన్నం తినవా అని కేకేస్తాను. తను అక్కడే కంచం దగ్గరే కూర్చుని ఉన్నా కూడా పిలుస్తోంది. అంటే మనం కనపట్టలేదన్నమాట. ఆవిడ షాక్ చేయకూడదని లేచి దొడ్డిగుమ్మంలోంచి లోపలికి వస్తూ ఉంగరాన్ని వెనక్కి తిప్పుకున్నాడు. కాళ్ళు చేతులు కడుక్కొస్తున్నానులే అన్నాడు. తెలిసింది వీడికి క్లియర్గా. అప్పుడు ఏమనుకున్నాడంటే ఆ ఊళ్ళో ఓ నందయ్య అని ఒక ఆయన ఉన్నాడు. అంతకుముందు వాళ్ళ గొడ్డు తప్పిపోయిందని వీడిని తెగ తిట్టిపోసాడు. ఆ నందయ్య పని పట్టాలనుకున్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాకిట్లో నిలబడి ఆ నందయ్య బయటకు వస్తే ఉంగరం వెనక్కి తిప్పుకుని చిత కొట్టేశాడు ఆ నందయ్యని. ఖర్చు తీర్చుకున్నాడు అనమాట. ఎవరు కొట్టారో ఎవరికి తెలీదు, దెబ్బలు మాత్రం మోపుగా తగిలినాయి. సరే బాగుంది, గొప్ప సరదా వచ్చేసింది. అంతకుముందు ఏంటంటే వాడు ఆ ఊళ్ళో పేదవాడు, అమ్మ నాన్న లేరు, దూరపు చుట్టరికం మేనత్త మాత్రం కాచిపోస్తుంది. ఆవిడకి ఆ ఇల్లు వాళ్ళ ఇల్లు వాళ్ళకు ఉంది, వాళ్ళ పంచన ఉంటాడు వీడు. ఇల్లు వాకిలి ఏమీ లేవు. అలాంటి ఎవరు లేని పిల్లలకి పిల్లలు మరీ అలుసు ప్రపంచానికి పాపం. అవును, పనులకి దొరుకుతాడు, చదువు సంధ్య లేవు, ఏదో గొడ్లు కాసుకుంటాడు. వీడి వెనకాలండి వీడిని ఆర్చి తీర్చేవాళ్ళు ఎవ్వరూ లేరు. సరే ఏం చేశాడు, ఎప్పటి నుంచో ఒక కోడి కూర తినాలనుంది. ఈ పక్కన అవతల దొడ్లో ఉన్నటువంటి నాంచారయ్య దగ్గర కోళ్ళు ఉన్నాయి. ఒక కోడిని తీసుకుని కనపడకుండా ఉండి ఒక కోడిని తీసుకుని పొలంలోకి వెళ్ళి శుభ్రంగా కనపడకుండా ఉంగరం వెనక్కి పెట్టుకుని మనిషి ఎవరు కాలుస్తున్నారో తెలియకుండా చక్కగా కోడిని కాల్చుకుని తిన్నాడు. భలే సంతోషం వచ్చింది. దొంగతనం ఎంత ఉత్సాహాన్ని ఇస్తుందో, థ్రిల్ కూడా. మనం ఎవరికి కనపట్టలేదు అంటే ఒక థ్రిల్లింగ్గా ఉంటుంది. అవును, దొంగ పని చేసేటప్పుడు ఎవరైనా మనని చూస్తే సిగ్గుపోతుంది, ఏం చేయాలో తెలీదు. దొంగలందరి పరిస్థితి ఇదే, కనపడినప్పుడే చేస్తారు. కనపడేటప్పుడు ఇలాంటి వేధవ పని చేయగలమా? అవును, చేయలేకపోతాం కదా. కానీ వీడికి ఏమనిపించిందంటే ఇవి గొడ్లు కాసుకోవటము, వాళ్ళు వీళ్ళు ఇచ్చే అన్నాలు కూరల మీద ఆశపడ్డము, పావలా 10 పైసలు దాచుకునేందుకు కూడా ఓ అల్మర్లేదు, బీరువాలేదు, ఎందుకు వచ్చిన బతుకు. హాయిగా ఏం చేద్దామంటే ఇక గొడ్లు తోలటం మానేశాడు. నాకు ఒంట్లో బాగుండేది, నేను తోలని చెప్పేశాడు వాళ్ళకి. ఈ చెరువు దగ్గర కనపడే ఆడవాళ్ళకి చూసి ఉంగరం వెనక్కి తిప్పుకోవటం, వాళ్ళ మెళ్ళ నుంచి గొలుసు లాగేసుకోవటం. ఇంతే. ఊళ్ళో అందరినీ ఏడిపించుకుతున్నాడు. ఎవరు లాగుతున్నారో తెలీదు, ఎవరో కనపడరు. వీడని ఎవరికీ తెలీదు. ఏ కోడినో ఏ మేకనో వాళ్ళు ఏదైనా వంట చేసి పెట్టుకుంటే వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అన్నం తినేసి వచ్చేవాడు కడుపు నిండా. ఎవరింట్లో నుంచైనా మంచి కూర వాసన వస్తే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోవటం. వీడికి అవకాశం దొరికింది. మరి వీడు అదృశ్యంగా ఉండే అవకాశం ఉంది, ఆ ఉంగరంలో ఉంది మహత్యం అంతా. హాయిగా కడుపు నిండా తినేసేవాడు, చేతికి అందిన డబ్బులు నగలు వస్తువులు తెచ్చుకునేవాడు, సుఖంగా జీవించడానికి అలవాటు పడ్డాడు. వీడు ఏ పని చేయకపోయినా వీడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని వీడిని పట్టించుకునే పరిస్థితి ఎవరికీ లేదు ఆ ఊళ్ళో. చేస్తే పని చేసేవాడు. ఆ మేనత్ ఒకతే, వదిలే నేను తిన్నానంటే ఎవరి దగ్గర పని చేశాడో అన్నం తిని వచ్చాడు అనుకునేది. ఆవిడ దారిన ఆవిడ ఉండేది. సరే కొన్నాళ్ళకి ఏమనిపించింది, రోజు రోజు ఈ కడుపు నింపుకోవటము, రోజుకు డబ్బులు సంపాదించుకోవటం ఏమిటి, ఏకంగా సంపాదించేసుకోవాలి అని పుట్టింది. అప్పుడు ఏమనుకున్నాడు అంటే పక్క ఊళ్ళో రాజుగారు ఇల్లు, చాలా పెద్ద ఇల్లు, కోటలాగా ఉంటుంది, అక్కడికి వెళ్ళి సంపాదించుకొద్దాం అనుకున్నాడు. దాని మీద పడింది. పడి ఒక ఇల్లు వాకిలి ఏర్పరచుకుంటే మనకు కావాల్సిన డబ్బులు సంపాదించుకుంటే సరిపోతుంది ఆలోచించుకున్నాడు. సరే ఏం చేశాడు, ఊళ్ళోకి వెళ్ళి ఈ పల్లెటూరు వదిలిపెట్టేశాడు. అందరికీ చెప్పాడు మేము వెళ్ళిపోతానని. పై ఊళ్ళో ఏదైనా పని చూసుకుంటానంటే ఈ ఫోన్లే బతుకుతాడు అనుకున్నారు. వీడు ఆ ఊరు వెళ్ళి ఓ ధర్మసత్రం దగ్గర ఒక ఇల్లు తీసుకున్నాడు. ఆల్రెడీ వీడికి దగ్గర కొంత డబ్బులు ఉన్నాయి కదా. సరే పగలు రాత్రి తేడా లేకుండా దీంట్లోకి వెళ్ళి ఎక్కడ మన ఖజానా లోపలికి వెళ్ళిపోయి తను కనపడ్డు అంతే. తన చేతిలో బ్యాగ్ ఉంటే బ్యాగ్ నడుస్తున్నట్టు కనిపిస్తుంది, తను కనపడకుండా మాత్రం ఉండగలడు. ఆ వేసుకున్న చొక్కాలు ఎన్ని వరహాలు ఎన్ని వస్తువులు వేసుకురాగలడో అన్ని మాత్రం వేసుకుని బయటకు వచ్చేవాడు. 3 రోజుల్లో అట్టుడికిపోయింది ఊరంతా. రాజుగారి ఖజానాలో నుంచి డబ్బులు మాయమైపోతున్నాయి, నగలు మాయమైపోతున్నాయి. అంతఃపురంలోకి వెళ్తున్నాడు, నగలు వేసుకొచ్చేస్తున్నాడు. 3 రోజుల తర్వాత సరే రాజుగారు కట్టుదిట్టం చేస్తున్నారు, అంతా చాటింపేశారు. ఎవరో దొంగ అదృశ్యంగా వస్తున్నాడు. అందుకని రాజుగారు మొత్తం సరంజామా అంతా కూడా సర్దేస్తున్నారు, ఖజానా అంతా ఖాళీ చేసి సామాన్లన్నీ సర్దేసి దొంగకు అందకుండా చేస్తున్నారు అని టమ్కేశారు. టమ్కేస్తే వీడు పోయి అక్కడ నుంచున్నాడు. ఏం చేస్తున్నారో చూద్దామని రాజుగారు మంత్రి గారు దగ్గరుండి బంగారాలు టింగారాలు అన్నీ ఒక పెద్ద రూమ్లోకి చేరుస్తున్నారు. ఒక పెద్ద పెట్టె కూడా తీసుకొచ్చారు, పెద్ద పెట్టె. ఈ బంగారం టింగారం కాకుండా ప్రత్యేకంగా పెట్టంటే అందులో ఏం వజ్రాలు నవరత్నాలు ఉన్నాయో
సరే ఏమనుకున్నాడు, గదిలో చేరిపోదాం అనుకుని ఈ చీకటి మాట వీళ్ళంతా సామాన్లు సర్దుతుండగానే వాడు గదిలోకి వెళ్ళిపోయాడు. గదిలోకి వెళ్ళిపోయి ముందు పెట్టెలో ఏమున్నాయో చూడాలి. పెట్టె తెరిచాడు. తెరిచేసరికల్లా వీళ్ళు ఏం చేశారు, అందరు వీళ్ళు లోపలికి వెళ్ళి ఇలా సామాన్లన్నీ సర్దేశాక బయట వెళ్ళి ఆ గత్తాళం పెట్టేసి వెళ్ళిపోయారు. వీడు ముందే వెళ్ళి లోపల కూర్చున్నాడు కదా, ఏముంది వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు రేపొద్దున్నే తలుపు తీస్తారు, అదృశ్యంగా బయటికి వెళ్ళిపోవచ్చు, తను కనపడ్డు కదా. ఓకే. అందుకని ఏం చేశాడు, ఈ పెట్టెని ఇట్లా మూత తీసి అందులోకి ప్రవేశించాడు. ఎప్పుడైతే ఈ మనిషి లోపలికి వెళ్ళి దిగాడు అందులోకి, ఏమీ లేదు అందులో. పెట్టగాత టప్పమనే శబ్దంతో మూతపడిపోయింది. వీడు అదృశ్య రూపంలో అయినా పెట్లో ఉండిపోయాడు. వీడు అదృశ్యం అంటే మనిషికి కనపడ్డు కానీ వాడున్నాడు కదా, అదే ఇతరులకి కనిపించడు అంతే. వాడు ఆ పెట్టెలోంచి బయటికి రాలేపోయాడు. ఏమనుకున్నాడు, రాత్రికి పడుకుందాం, ఏదో అన్నం తినే వచ్చా కదా, రేపొద్దునే పెట్టె తీస్తారు, అప్పుడు వాళ్ళకి కనపడకుండా మనం బయటికి వెళ్ళిపోవచ్చు. పెట్టె ఎందుకు తెచ్చిపెట్టారో అర్థం కాల, పెద్ద భోషాడం పెట్టలాగా ఉంది. కానీ ఆ రాజుగారు వాళ్ళు ఎవ్వరూ తలుపులు తీయలే. నెల రోజుల పాటు ఆ గది తలుపే తీయబడలేదు. వీడు ఇలాగ ఇన్విజిబుల్గా లోపలికి వచ్చి ఇది చేస్తున్నాడు అనే సంగతి తెలుసుకుని వాడిని పట్టడానికే ఈ ప్రయత్నం చేశారు. వాళ్ళు ఆ పెట్టె కాదు అసలు, ఆ గదిలోకి లోపలికి వాడు వచ్చేస్తాడు, తాళం వేసేద్దాం, వాడు గదిలో ఉండిపోతాడు అనుకున్నారు. తలుపు కొడతాడని భావించారు. 2 రోజుల తర్వాత ఆకలితోటైనా తలుపు కొడతాడు కదా, దొంగ అయితే మాత్రం ఆకలికి ఆగలేడు కదా అనుకున్నారు. వాడికి అసలు తలుపు కొట్టే పరిస్థితి కూడా లేదా, పెట్లో ఉండిపోయాడు. అత్యాశకి లభిస్తున్న కొద్ది దాంతో సంతోషంతో ఉండకుండా దొరుకుతుందా కదా, దొరుకుతుందిగా, ఎప్పుడో దొరికిపోతాం దొంగ అంతే. అత్యాశకి చేసి చేసి చివరికి ఇందులో ఇరుక్కునిపోయాడు. నెల రోజుల తర్వాత ఈ సామాన్ల కొట్టు ఓపెన్ చేసి ఆ పెట్టె తీస్తే అందులో చచ్చి శవమై శాస్తి పంజరం మిగిలిన వాడు దొరికాడు. వాడి చేతుకున్న నీలం రాయి ఉంగరం చూశాక మంత్రి గారు చెప్పారు, ఇది ఆసిపోతు ఉంగరం ఉంటారు, దీన్ని ఎక్కడో పాతి పెట్టేసి ఉంటారు మన ముందు తరాల వాళ్ళు, దీని గురించి కథలుగా మనం వినేవాళ్ళం. వీడెవడికో దొరికింది, వాడెవడు ఏమిటి అనేది చుట్టుపక్కల ఊళ్ళన్నీ టంకేసి ఏ ఊర్లో నుంచైనా ఓ కుర్రాడు తప్పిపోయాడా ఏమిటి వెళ్ళిపోయాడా అనేది కనుక్కుంటే వాడు వీడని తెలియదు. వీడు గనక ఆశకి ఎక్కడో చోట కంట్రోల్ చేస్తే బాగుండేది. అత్యాశ తీర్చిన కొద్దీ తీర్చమంటుంది. ఆశపోతనం అన్నీ అంతే కదా జయ. అవునండి, అవును. ఇతరులవి ఆక్యుపై చేయటం, ఓ చోట చేస్తే ఇంకో చోట, ఇంకో చోట చేస్తే ఓ హత్య చేసిన వాడు ఇంకో హత్య అవలీలుగా చేస్తే వెళ్తూ ఉంటాడు, అట్లా వెళ్తూ ఉంటారు. ఓ వెధవ పని చేసిన వాడు ఎవరికి దొరకలేదనుకో మళ్ళీ చేస్తాడు. అవును, దొరికిపోవాలి, లేదా వీడు బుద్ధికి మొదటే తప్పు చేయకుండా ఉండాలి. ఇదేనేమంటే మంచి కథ అంటే ఇప్పుడు నేను పిచ్చి కథ చెప్పినట్టు. చాలా బాగుంది రమ్య గారు, సూపర్. నమస్తే.